మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. 12 కాపురం సినిమా. ఆ రోజు సెట్కి తాతగారు రావాలి. సరే, కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ రోజు ఇంట్లోనే ఉన్నారు, కాస్త డ్రింక్ చేస్తున్నారు. ఆయన ముందే చెప్తుంటారు, ఎప్పుడు కూడా రంగారావు గారు డేట్స్ ఉంటాయి కదా, వాటి మీద సైన్ చేయరు. డేట్స్ ఇస్తారు, బట్ నేను కమిట్మెంటెడ్గా ఈ డేట్స్ కొంటాను. డేట్స్ మీద అప్పట్లో సైన్ చేసేవాళ్ళు, ఇప్పుడు లేదు సైన్ చేయరు ఆయన. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ ఉంటుంది, నాతో సినిమా తీసాను ముందే చెప్తాడు. సో ఆ రోజు రాలా ఎవరు, తాతగారు ఎస్వి రంగారావు గారు ఆ రోజు రాలా. 12 కాపురం సినిమా సెట్స్లో కృష్ణ గారు ఉన్నారు, గుమ్మడి గారు ఉన్నారు, మన ఇంకో యాక్టర్ ఎవరో ఉన్నారు, ప్రభాకర్ రెడ్డి గారు, నలుగురు బ్రదర్స్. లేదు, తీసుకురాపోండి సార్ని, తీసుకురాపోండి కృష్ణ గారు పంపించారు. వచ్చి నేను చేయలేనని చెప్పి వెళ్ళిపోయారు ఎస్వి రంగారావు గారు. కృష్ణ గారికే చెప్పి వెళ్ళిపోయారు. ఆమె గుమ్మడి గారు ఉండి, సార్ ఇదంతా నేను చదివింది వినిందే, గుమ్మడి గారు ఉండి ఎందుకు మనం ఇలా ఈ ఆర్టిస్ట్తో భరించడం, మనం రీప్లేస్కి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి గుమ్మడి గారు సలహా ఇచ్చారంట కృష్ణ గారు. కృష్ణ గారు ఉండి ఆ క్యారెక్టర్ని చేస్తే ఆయన మాత్రమే చేయగలడు, ఇంక ఎవ్వరూ చేయలేరు, రేపు చేద్దామని చెప్పి ఆగారంట. తర్వాత రోజు ఎస్విఆర్ గారికి ఈ విషయం తెలిసిందంట. తెలిస్తే కృష్ణ గారిని, ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్ని, వీళ్ళందరినీ పిలిపించి ఆ మేకప్ మ్యాన్కే ఫోన్ చేస్తారంట, కృష్ణని తీసుకొని రమ్మని చెప్పేసి. ఆ మేకప్ మ్యాన్ ఇదంతా చెప్పింది. ఇది ఎవరో రాసిందో, ఎవరో వీడియో చేసిందో కాదు, ఆ మేకప్ మ్యాన్ చెప్పిన పదాలు ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. వెళ్ళి చూస్తే ఇప్పుడు దాకా రష్ చూశారు కదా, ఇకపైన ఎస్విఆర్ విజృంభిస్తే, ఎస్విఆర్ తలుచుకుంటే ఎలాంటి అవుట్పుట్ వస్తుందో కృష్ణ నువ్వు చూస్తావు అని చెప్పి ఆ సినిమా మొత్తం యాక్ట్ చేస్తే ముందే చెప్పారంట, కృష్ణ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నీ గురించి కానీ, డైరెక్టర్ గురించి కానీ, ఇంకొకరి గురించి కానీ ఎవరు మాట్లాడుకోరు, ఓన్లీ ఎస్విఆర్ గురించే మాట్లాడుకుంటారు చూడు అని చెప్పి ఛాలెంజ్ చేసి ఆ సినిమా రిలీజ్ అయితే ఎస్విఆర్ గారు మొత్తం క్రెడిట్ అంతా కొట్టేశారు. అవునండి, ఆ సినిమాలో చిన్న ఆ పాటలో ఆ ఏడుస్తుంటేనే అయిపోయిందండి, అక్కడతో అయిపోతుంది. పిల్లోడు చనిపోక 12 కాపురంలో అవును, బాబు వినరా అంటేనే అయిపోయింది. ఇంకా అక్కడతో అదే పాట 2 రకాలు ఉంటుంది సినిమా. అవును, వేరియేషన్ ఉంటుంది, ఆనందంగానే ఉంటుంది, బాధల్లోనే ఉంటుంది. ఆయన ఆ పాట ఎంత హిట్టో బాధపడే పాట కూడా అంతే హిట్. ఇప్పుడు ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు ఆయన ఆ రోజుల్లో ఆ మేకప్ మ్యాన్ గారు ఉన్నారు కాబట్టి, ఆయనకు జరిగింది తెలుసు కాబట్టి. ఆయన ఇంకో మాట అన్నాడు, ఈ సినిమా ఎవరికి నేను తాగనని చెప్పాడు ఆ రోజుల్లో, ఆయన చెప్పాడని. నేను కూడా ఇప్పుడు రీకాల్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఏదైతే ఇంత చెప్పిన ఆయన ఆ మాట కూడా అన్నాడు, ఇప్పుడు నేను తాగి పడుకున్నానే కదా మీరు అన్నారు, నేను ఇంత చెప్తున్నాను ఇంకా తాగిన. ఏమండి ఇప్పుడు డిపెండ్స్ అండి. ఆ రోజుల్లో షూటింగ్ లేదనుకుని ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఆయన తాగి ఉన్నారు అంటున్నారు, ఓకే. నేను కమెంట్ చేయలేను, ఎందుకంటే ఆ రోజు ఏం జరిగిందో మనకు తెలియదు, సో మనకు ఐడియా లేదు. సో ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు అది జరిగింది అంటున్నారు, నేను ఆ తరంలో మనం లేం కాబట్టి. కానీ ఆ తర్వాత అవుట్పుట్ ఆయన ఇచ్చేశారు. సినిమాకి మనకు కావాల్సింది అవుట్పుట్ అండి. ఆ రోజు కమిట్మెంట్ హానర్ చేయలేదు అంటే ఆ ప్రొడ్యూసర్కి ఆయనకి ఉన్న అండర్స్టాండింగ్ అదంటే, నాకు తెలిసి కృష్ణ గారి ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. సో ఇట్ డిపెండ్స్ అండి, దే ఆర్ హ్యాపీ విత్ అవుట్పుట్ కదా, అంతే కదా. మనం మాట్లాడుకునే అది సినిమా ఇవాళ 12 కాపురం అంటే ఫ్యామిలీ సినిమా, అంటే దాని తర్వాతే. అండ్ తాతగారి సినిమాల్లో మీకు బాగా నచ్చే సినిమా ఇది? ఏం చెప్తాను, ఆయన నాకు తెలిసి 400 చిల్లర సినిమాలు చేశారు, తెలుగు కానీ తమిళ్ కానీ, కొంత ఏదో హిందీలో ఒక సినిమా చేసి, మలయాళంలో ఒక సినిమా, కన్నడలో కొన్ని. ఏదని చెప్పమంటారు, దేనికి అది వేరియేషన్ ఉంటుంది. నాకు మా పాతాళ భైరవి బాగా ఇష్టం అండి. పాతాళ భైరవి, మాయాబజారు, నర్తనశాల, చెప్పుకుంటూ పోతే సంపూర్ణ రామాయణం వస్తానే ఉంటాయి. ఇదైతే ఇటేస్తే 12 కాపురం, లక్ష్మీ నివాసం, తర్వాత తాడిందనేవాడు డైలాగ్ ఉంటుంది మీకు, అదే సినిమా పేరు, తాడిందనేవాడు తలదన్నే ఉంటాడు గూట్లేని డైలాగ్ ఉంటుంది, సడన్గా రీకాల్ అవ్వట్లే. జగత్ జట్టీలు, జగత్ కిలాడీలు, ఇలా చాలా ఉంటాయి. ఈయన కౌబాయ్ క్యాటప్స్లో ఉంటారు, బందిపోట్లు, ఎపిక్స్ అండి. మీరు రాము అనే సినిమా ఉంటుంది, ఎన్టీ రామారావు గారు, ఈయన అడవిలో ఉంటాడు పిచ్చోడ్లాగా.
ఇవన్నీ చూస్తుంటే తాత మనోడు చెప్పుకుంటూ పోతే వస్తానే ఉంటాయండి. అన్ని సినిమాలు గుర్తుపెట్టుకున్నా మళ్ళీ లిస్ట్ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టి మర్చిపోయి అనుకోండి మైండ్లో తిడతారు అందరూ. ఇదేంటి మనోడే మర్చిపోతాడు అని ఇది అని చెప్పలేండి. ఇప్పుడు 12 కాపురం లాంటి సినిమాలులో ఎలా ఉంటారు, మళ్ళీ తాత మనోడికి రెండిట్లోనే ఇంచుమించు ఒకేలాంటి క్యారెక్టర్, ఒకేలాంటి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, కానీ వేరియేషన్స్ హైట్స్లో ఉంటుంది. నాకు తాత మనోడు అంటే నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది. ఎంసీఏలో ఉండగా స్టేట్ లెవెల్లో రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి గూడూరు ఆశంకర కాలేజీలో స్కిట్ కాంపిటీషన్ అన్నమాట. ఫాదర్ సెంటిమెంట్ మీద ఒక లైన్ వచ్చింది. నేను నా ఫ్రెండ్ కేవీ అని చెప్పి ఇద్దరం కూర్చొని రాసుకున్నాం, నైట్ అంతా రాసుకున్నాం. క్లైమాక్స్ రావట్ల. చిన్నప్పుడు ఎప్పుడో తాత మనోడు చూస్తున్నాం. తాత మనోడు లాస్ట్ క్లైమాక్స్లో ఆయన బతుకున్నాడు అని చెప్పి రివీల్ చేస్తారు కదా. అవునండి. కరెక్ట్గా ఒక గంట సేపటికి అది దట్టింది అనమాట. అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్కి ఎండ్ ఇవ్వాలా, అవును, ఫాదర్ క్యారెక్టర్కి మేము ఎండ్ ఇవ్వాలా, అది ఎలా ఇవ్వాలో అర్థం కావట్లా. ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు, మా స్క్రిప్ట్లో ఫాదర్ చనిపోయి ఉన్నాడు. ఆ ఫాదర్ని తీసుకొస్తే ఎలా ఉంటుంది, తాత మనోడు రెఫరెన్స్ తీసుకొచ్చి క్లైమాక్స్లో ఆయన చేత 2 డైలాగులు చెప్పాగానే గూడూరు ఆశంకరలో ఓపెన్ ఆడిటోరియము మన వెన్నెలకంటి గారు జడ్జి. ఓకే, అసలు వెన్నెలకంటి గారు ఆ ఫాదర్ని మళ్ళీ తీసుకురావడం హైలైట్ టచ్. మీకు ఇంకో విషయం ఏంటంటే, నాకు గుర్తుండో నాకు తెలిసిన దాని ప్రకారం ఆయన వితౌట్ మేకప్ చేసింది ఆ ఒక సినిమాలోనే, ఆ సీనే క్లైమాక్స్లో రెడ్డి వస్తుంది, అది ఒరిజినల్ గెటప్. అసలు ఆ పంచగొట్టు మా ఇంట్లో కూడా అది సేమ్ ఫోటో ఉంటుందండి, టవరింగ్ ఫోటో. ఆ పంచగొట్టుని ఇలా వేసుకుని ఉంటుంది, ఆయన ఒరిజినల్ గెటప్ అది. అదర్ దెన్ ఆయన ఏ పాత్ర వేసినా ఆయన ఒరిజినల్ అంటే అనుకోండి. అదే చెప్తాను, ఈ పలాని చెప్పలేమండి. ఆయన చేయని పాత్ర ఏముంది, కరెక్ట్, కీచుగుడు దగించి ఆయన చేయింది ఏమీ లేదు కదా. సో ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు సడన్గా ఇక్కడ చేశాడు, ఆ తమిళ్లో చేశారు. ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమా అని ఒకటే లాంగ్వేజ్లో అందరు ఆర్టిస్టులు మిక్స్ చేసింది. ఇప్పుడు ఇక్కడ ఎన్టీ రామారావు గారు చేశారు, అక్కడ శివాజీ గణేశన్ లేదా ఎంజీఆర్ చేశారు. సేమ్ సినిమాలో హీరో మారేవారంటే ఆ తాతగారు, సావిత్రి, ఇంకో 2-3 సేమ్ ఉంటారు. సో ఇదే సీను ఇవాళ ఈ సెట్లో తెలుగు వర్షన్ అయితే రేపు తమిళ వర్షన్. శివాజీ గణేశన్ గారు, తాతగారు, సావిత్రి గారు వీళ్ళందరూ కలిసి ఓ పని చేసేవాళ్ళంటే ఆడికెళ్ళేవారు. ఏమోనండి, నన్ను అడిగితే ఆయన చనిపోయి వెళ్ళిపోతుంది, మనకు అక్కడ తెలుస్తుంది. వీళ్ళందరికీ ఈ బ్యాచ్ మొత్తానికి వేట నాకు తెలిసి హంటింగ్ చాలా ఇదండి నాది. ఇప్పుడు ఆ హంటింగ్లో చేసిన తెచ్చుకున్న ఒక పులిగోర ఉంటుందండి ఆయనది, తాతగారు. ఇప్పుడు ఐ హ్యావ్ దట్ పర్సనలీ. సో దాన్ని సేఫ్గా పెట్టుకున్నాం. అది వన్ ఆఫ్ దిస్ మెమరీస్. మా ఇంట్లో ఉండేయండి, అప్పుడు లీగలైజ్డ్ కదా. అవునవును, హంటింగ్ ఇస్ లీగల్ దోస్ డేస్. హంటింగ్ వాజ్ వెరీ రెగ్యులర్. అంటే ఆయన గన్స్ ఉన్నాయండి, గన్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా. ఆ గన్స్ చాలా మెడ్రాస్లో ఉన్నాయి, అంటే పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నాయి. బాగా కాలుస్తారు. ఆయన చంపిన ఒక పులియే గోర్లు ఉంటాయండి, అవి దాన్ని లాకెట్ చేయించుకున్నారు. అది ఇప్పుడు ఐఎమ్ హ్యావింగ్ దట్ లాకెట్ అంటున్నా. ఓకే. అండ్ సావిత్రి గారి విషయానికి వస్తే, అంటే మీకు మామూలుగా అయితే 2 మేనత్తలు. అవునండి. మామూలుగా సినిమా ఇప్పుడు ఇందాక నేను కృష్ణ గారి మేకప్ మ్యాన్ అట్లా చెప్పాను, అలాంటి పెద్దలు చెప్తే ఎస్విఆర్ గారికి 3 సిస్టర్స్ అని చెప్తారు అనమాట. మా తాతగారికి 7 సిస్టర్స్ అండి. సారీ, మా నాన్నగారికి మా నాన్నగారికి 2 సిస్టర్స్, మా తాతగారికి 7 సిస్టర్స్. షీ ఈజ్ వన్ ఆఫ్ లైక్ దట్. మా ఇంటి సేమ్ అండి, ఎదురు పొదిరే ఉండేవారు. చాలా ఇవాళకి ఆర్ ఫ్యామిలీస్ ఆర్ ది సేమ్ అండి. ఇప్పుడు నేను కానీ వాళ్ళ డాటర్ పిల్లలు మేమందరూ కలిసే చదువుకున్నాం. విజయ చాముండేశ్వరి గారు ఉంటారు, సావిత్రి గారు అమ్మాయి, మేమంతా కలిసే పెరిగాం. ఎదురిల్లే అంటే మా ఇంట్లో ఏదైతే అటు వెళ్తే ఇటే ఉంటాం. ఇవాళకి అంతే. ఇప్పుడు నేను అదే చెప్తాను, వాళ్ళ రిలేషన్ షూటింగ్ లేకపోతే పైన ఉండేవారు. మా నాన్నమ్మ కింద నుంచి వండి పంపేది అందరికి. శివాజీ గణేశన్ కానీ, సావిత్రి గారు కానీ. అలా వన్ సచ్ ఇన్సిడెంట్స్ ఒకసారి మా ఇంట్లో మేము మా చిన్నప్పుడు ఎర్లీ 2000s పైన రెంట్కి ఇచ్చాం, పై పోర్షన్. శివాజీ గణేశన్ గారు దానికి ఓపెనింగ్కి వచ్చాడు. ఓకే. మా రంగారావు గదిలో మీరు జిమ్ పెట్టడం ఏంట్రా బాబు అంటే, దట్ ఈస్ ద రీకలెక్షన్. ప్రభు గారు వచ్చారు, మా నాన్నగారు, మీ తాతగారు ఇక్కడే కూర్చున్నారు. సో దట్ స్మాల్ థింగ్స్ దే రిమెంబర్ దాట్. సో వాళ్ళ టైం పాస్ గెట్ టుగెదరే. మనలాగా ఇప్పుడు ఫోన్లు వీళ్ళు వచ్చిన అలాగే టీవీ కూడా ఏమీ ఉండేది కదా. సో సినిమాలు చేయడం, లేకపోతే కలిసి కూర్చోవడం. ఒకరోజు మా ఇంట్లో, ఒకరోజు అయితే వాళ్ళ ఇంట్లో ఒకరోజు, అలాగే. ఆ ఇంట్లోనేనా 40 గదులు ఇల్లు అంటే అది నిజమేనా? అదేనా? ఓవరాల్గా చూస్తుంటే అలాగే అనిపించేది అండి, 40 గదుల్లాగా అనిపిస్తుంది. వీళ్ళకి నేను లెక్కట్లేదు.
సుమారుగా అంతే 40 గదులు అంటే అండి ఒక ఎకరంలో ఇల్లు అండి. ఇంటి వెనకాల మళ్ళీ వరుసగా సర్వెంట్ క్వార్టర్స్ అండి. తర్వాత ఆయనకి పక్షులు పెంచేవారు, కుక్కలు, కోళ్ళు, యూ నేమ్ వాట్ అన్నీ ఉండేవి. అన్నిటికీ ఒక్కొక్క గది ఉండేది. పెట్స్కి కూడా ఒక పెద్ద సెటప్ మొత్తం అన్నీ ఉండేవి. నాకు తెలిసి ఇప్పుడు ఇవాళ నేను చెప్తేనే నేను ఉండేది 2400 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్. నాకు చిన్నగా అనిపిస్తుంది. అంటే నా హాల్, ఇప్పుడు ఉండే హాల్ నాకు అప్పుడు బెడ్రూమ్ అండి. నేను పెరిగినంత కాలంలో అది నాకు బెడ్రూమ్, ఇప్పుడు వాళ్ళు నాకు అది హాల్. నాకు మీరు చెప్తుంటే నానక ప్రేమ సినిమా గుర్తొస్తుంది. అలాగే ఉండేది. దోస్ డేస్ హౌసెస్ వేర్ వెరీ బిగ్ అండి. కంప్లీట్ ఇప్పుడు యూ కమ్ టు మినీ హౌసెస్, మెట్రో స్టైల్ లైఫ్ స్టైల్. కానీ నాకు ఇవాళకి ఆ ఫోబియా పోలేదండి. అంటే ఎక్కడ తీసుకున్నా పెద్ద ఇల్లే తీసుకుంటా. మా వాళ్ళు అడుగుతారు, ఏంట్రా ఈ మూల నుంచి ఆ మూలకి ఇల్లు కొంటావు? నాకు అది అలవాటు అయిపోయిందండి. నాకు చిన్నగా ఉంటే ఏదో కంజెస్టెడ్గా ఏదో ఇరికి చేసిన ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడు ఇంట్లో ఒక 100 మందికి భోజనం చేసి పెట్టేవారంట. 40 గదుల ఇల్లు. ఇదంతా ఎందుకు అంత మీటింగ్ చేసేవారు? ఎందుకు ఆయనకి ఇష్టం అలాగా? ఆయనకి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అండి. ఎవరో ఒకరు ఉండేవారండి. వస్తే ఒక 6 నెలలు 6 నెలలు 6 నెలలు అదే ఇటు మా తాతగారు సిస్టర్స్ ఫ్యామిలీ ఎవరు వచ్చినా ఒక 6 నెలలు, లేకపోతే 6 నెలలు, లేకపోతే ఎవరో ఒక సిస్టరో, ఇటు సిస్టరో, లేకపోతే అటు బ్రదరు, మా నాన్నమ్మల బ్రదర్స్, ఎవరో ఒకరు ఉండిపోయారు 1-2 years, లేకపోతే 6 months అక్కడ చదువుకునే వాళ్ళు. ఇది కాకుండా ఆయన డైరెక్షన్ కూడా చేసేవారు, ప్రొడక్షన్ కూడా చేసేవారు. కాబట్టి ఆ టీమ్స్, ఆ డిస్కషన్స్ రూమ్స్ అన్నీ ఉండేవి, కంప్లీట్గా ఉండేవి. అందరికీ ఇంతమందికి కూడా మా నాన్నమ్మ వండి పెట్టేది. ఇవాళంటే కుక్కుని పెడుతున్నారు కానీ ఆ రోజు మా నాన్నమ్మ ఇంట్లో పెద్ద అవుతున్న ఆడపిల్లలు, మా తాతగారు సిస్టర్స్, ఇలా ఎవరో ఒకరు ఉండేవారు. కాబట్టి వాళ్ళందరూ కలిసి వండి పెట్టేవారు. ఫ్యాన్స్ వస్తారు, మీరు మర్చిపోతున్నారు. ఇక్కడి నుంచి ఆ రోజులో బస్సులు వేసుకుని వెళ్ళి సావిత్రి గారు, వీధంతా ఒక టెంపుల్ లాగా ఉండేది కదా. సో వచ్చిన వాళ్ళు ఎవరికి భోజనం పెట్టకుండా పంపేవారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.